కర్రీ చేసుకోవడానికి ఆయిల్ వేస్తున్నా నేను. రెండు ఈ చిన్న దాంతో 2 వేసిన తర్వాత ఇక్కడ దీనిలోకి మిరప్పొడి, ఉప్పు, పసుపు, మసాలా పొడి ఇవన్నీ కూడా ఇట్లా వేసుకొని వాళ్ళు మొత్తం మిక్స్ చేసి వేస్తారు. దీనిలో ఇట్లా మిక్స్ చేసి వేసుకుంటారు వాళ్ళు. తర్వాత ఈ ఆయిల్ కొంచెం హీట్ మనకు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి. మనం మెంతి కొత్తిమీర వేసుకుందాం. మెంతి కొంచెం ఫ్రై కావాలి. మెంతి ఆకు వేసినాం కాబట్టి అది ఫ్రై అయిన తర్వాత మసాలా పొడి ఉంది కదా అది వేసుకుందాం. కొంచెం ఇప్పుడు మనకు మెంతాకు ఫ్రై అయ్యింది. మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఇది మసాలాలు కలిపి పెట్టిన మసాలాలు వేసుకుందాం. ఈ మసాలా కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. అంటే మనము వేసే అవన్నీ చూసుకొని వేయాలి. కర్రీ గ్రేవీ ఎంత కావాలని చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒక మంచి కలర్ ఇప్పుడు మనకు ఈ వాటర్ అనేది వేడైంది. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. మనం తయారు చేసి పెట్టుకున్న రబడీని. అంటే ఎన్ని వేసుకోవాలనేది మన ఇష్టం. ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్ చేసిన కర్రీలా వేసుకోవడానికని ఇక్కడ మీకు కనబడడానికి ఇవి నేను పెద్ద పీస్ వేసుకొని ఉంచిన. ఇప్పుడు అందులో వేస్తాను. దీనిలో మనము ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న ఈ కర్రీకి సరిపోయన్ని మనం వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత బంద్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్. ఇప్పుడు మనము కర్రీలో రబడీ వడియాలు ఉన్నాయి కదా, రబడీ అవి వేసిన తర్వాత ఇక్కడ మూత తీసి చూస్తే కర్రీ అయింది. కర్రీ అయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనిలో ఏం వేసేది లేదు. అయితే ఇప్పుడు మనము ఇది ఎట్లా తయారు చేసుకున్నాం అనేది ఫస్ట్ నుండి ప్రాసెస్ చూద్దాం. అది చూసిన తర్వాత మళ్ళీ కర్రీ స్టవ్ మీద దించేటప్పుడు ఒకసారి చూద్దాం. అంతసేపు సిమ్ మీద పెట్టి కొంచెం వాటర్ లాగా ఉన్నాయి కదా అవి పోయేటట్టు చూద్దాం. అయితే ఇది చాలా ఆరోగ్యకరమైనదే. అక్కడ వాళ్ళ రాజస్థానీ స్పెషల్. చాలా టేస్ట్గా ఉంది. వాళ్ళు ఎక్కువ వెజిటేరియన్ కాబట్టి ఇట్లా రకరకాల ప్రయత్నం చేస్తారు అనిపించింది. టేస్ట్ ఎట్లుంటుందో అనుకున్నాను, చాలా బాగుంది అండి. నేను అరుణానందగిరి. ఈరోజు మనం ఒక వెరైటీ డిష్ అని వచ్చింది. అయితే ఇక్కడ నేను చల్ల చేసి పెట్టిన చిక్కటి చల్ల. ఇక్కడ ఇది జొన్నపిండి. ఈ జొన్నపిండి ఈ చల్ల 2 మిక్స్ చేసుకోవాలి. ఈ గిన్నెలో మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత చిక్కగా మారిన తర్వాత దీంతో వడియాలు చేసుకుందాం. వడియాలు చేసి తర్వాత వడియాలు ఎండిన తర్వాత దీంతో కర్రీ చేసుకుందాం. అయితే ఇప్పుడు నేను ఈ పిండి దీనిలో వేసి మంచిగా చేతితోటి కొంచెం మంచిగా మిక్స్ చేస్తా. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనము జొన్నపిండి దీనిలో వేసి మంచిగా ఉండలు లేకుండా సల్ల, ఇప్పుడు నేను చేసి పెట్టిన ఈ సల్ల ఉంది కదా దీన్ని లేచి కలిపిన. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడదాం. స్టవ్ మీద పెట్టి కలుపుతూనే ఉండాలి. ఉండలు లేకుండా చిక్కగా మనం పాపడాలకు వడియాలకు ఎట్లా వేసుకున్నామో అట్లా చిక్కగా అయ్యేటట్టు కొంచెం ఉడికిద్దాం. మళ్ళీ స్టవ్ మీద పెట్టిన తర్వాత చూద్దాం. ఇది అప్పుడప్పుడు ఇట్లా కలుపుతుండాలి. ఒకసారి కలిపి కొంచెం
పిండి ఇంకా ఉడుకు కాలేదు. పిండి ఉడికైన తర్వాత ముద్దలు ముద్దలు అవుతుంది. అట్లాంటి టైంలో మంచిగా కలపాలి. అయితే దీనిలో ఏం వేయలేదు, కొంచెం లైట్గా ఉప్పు వేద్దాం, ఎందుకంటే ఇది మళ్ళీ కర్రీ వేసుకోవడానికి కాబట్టి. దీనిలో ఓమా అట్లాంటివి ఏం వేస్తలేను నేను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇప్పుడు దీనిలో లైట్గా కొంచెం ఉప్పు వేస్తున్నా. ఇది పిండి అనేది చిక్కగా అయింది ఉడికి. చల్లారిన తర్వాత మనము ఒక రైస్ బ్యాగ్ కవర్ మీద ఆరబెట్టుకుంటాం. ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఎండిన తర్వాత 2-3 రోజుల తర్వాత మనం దీంతో కర్రీ చేద్దాం. మన చల్ల అనేది మనం ఇక్కడ ఇట్లా వడియాల్లాగా ఆరబెట్టుకున్నాం. ఆరిన తర్వాత కర్రీ చేసుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్ట్గా ఉండే రబ్డీకి సబ్జీ కర్రీ రెడీ అయింది.